తెలుగు రాష్ట్రాల్లో వరి వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం తెలంగాణలో పిలక దశ నుంచి కంకి ఏర్పడే దశ వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు. అయితే యాసంగిలో చాలా వరకు వరి పంటను కాండం తొలచు పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శంకర్. వరి పంటను నష్టపరిచే పురుగుల్లో కాండం తొలుచు పురుగు ముఖ్యమైనది. నారుమడి నుండి వరి ఈనే దశ వరకు పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది. ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లపై తన రెక్కల నూగును కప్పి ఉంచుతుంది. 5 నుండి 9 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకొచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలగజేస్తుంది. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే 20 నుండి 30% దిగుబడులు రైతులు నష్టపోవాల్సి వస్తుంది. అలాగే దీని నివారణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. ఇందుకోసం ఎకరానికి 3 లింగాకర్షక బుట్టలను అమర్చి వారానికి బుట్టకు 25 లేదా అంతకు మించి మగరెక్కల పురుగులు పడినట్లయితే పురుగు మందులు పిచికారీ చేయాలని మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శంకర్. యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 42 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే వరి పిలక దశ నుంచి కంకి ఏర్పడే దశ వరకు మనము రాష్ట్రంలో గమనించవచ్చు. ముఖ్యంగా వరిలో గమనించినట్లయితే వరిలో ప్రధానంగా యాసంగిలో కాండం తొలుచు పురుగు, వరి ఈగ, అదేవిధంగా నల్లి మరియు ఆకుముడత, గొట్టం వరి గొట్టపు రోగము ఎక్కువగా ఆశించడం అనేది గమనించవచ్చు. ముఖ్యంగా వరిలో ప్రధానంగా యాసంగిలో గమనించినట్లయితే కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ కాండం తొలుచు పురుగును గమనించినట్లయితే ఈ కాండం తొలుచు పురుగు యొక్క రెక్కల పురుగులు అనేది గుడ్లను ఆకు కొన భాగంలో గుంట్లను గుంపులుగా పెడతాయి. ఈ గుడ్ల నుంచి వచ్చిన లార్వలు మొదటి దశ లార్వలు కాండాన్ని ఆశించి కాండానికి రంధ్రం చేసి లోపలికి ప్రవేశించి కాండం లోపల ఉండదాన్ని తింటుంది. ఇది తినడం వల్ల మనకు మొగ్గి అనేది ఏర్పడుతున్నది. అదేవిధంగా పిలక దశలో ఇది ఎక్కువగా ఆశించినప్పుడు మనకు మొగ్గి అనే రోగము కనపడుతున్నది. ఈ ఊస కంకిని మనం గమనించినట్లయితే కంకి ఏర్పడిన తర్వాత కంకి తెల్లగా కనపడుతుంది. మనం పీకినట్లయితే వదులుగా రావడం అనేది జరుగుతుంది. కంకిని చీల్చి చూసినట్లయితే లోపల తెల్లగా బియ్యం గింజ వంటి చిన్న లార్వను గమనించడం జరుగుతుంది. దీనికి నివారణ చర్యలను గమనించినట్లయితే ఈ తల్లి రెక్కల పురుగు ఒక స్క్వేర్ మీటర్కు ఒక తల్లి రెక్కల పురుగును గమనించిన వెంటనే లేదా ఒక గుడ్ల సముదాయాన్ని గమనించిన వెంటనే లేదా 10% పిలక 10% మొగ్గి కానీ అదేవిధంగా ఊస కంకి కానీ ఒక స్క్వేర్ మీటర్కు గమనించినప్పుడు వెంటనే సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. 10 కిలోలు 3G కార్బోఫిరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు 4G గుళికలు ఎకరానికి 8 కిలోలు వేసుకోవచ్చు. అదేవిధంగా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే గుళికలు 0.3G అనే గుళికలు ఎకరానికి 4 కిలోలు మనం చెప్పిన విధంగా వేసుకున్నట్లయితే రక్షించుకోవచ్చు. పంటను మొగ్గి పురుగు నుండి పిలక దశలో గమనించుకోవచ్చు. అదేవిధంగా మనకు కంకి ఏర్పడిన తర్వాత మనము ఈ పురుగును గమనించినట్లయితే తెల్ల కంకి అనేది ఏర్పడడం జరుగుతుంది. ఆ దశలో ముఖ్యంగా మనము పిచికారి మందులను సస్యరక్షణ మందులను పిచికారీ చేసుకోవాలి. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును ఎకరానికి సరిపడే మోతాదులో 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. లేదా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఎకరానికి 60 మిల్లీలీటర్లు అయితే సరిపోతుంది. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 75G అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలుపుకొని కూడా మనము ఈ మందులను పిచికారీ చేసుకున్నట్లయితే వరిలో కాండం తొలచు పురుగును సమర్థవంతంగా నివారించుకొని అధిక ఆదాయాన్ని మనము సాధించవచ్చు.